రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ ప్రణాళికాబద్ధంగా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం నేత బొబ్బా గోవర్ధన్లు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కనపర్తి శ్రీనివాసరావు బొబ్బా గోవర్ధన్లు మాట్లాడుతూ గడిచిన వారం రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించారు. పేర్ని నాని పిచ్చి పట్టిన కుక్కల మురుగుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిచ్చి పట్టిన వాడిలా జిల్లా అంతటా తిరుగుతూ చంద్రబాబు నాయుడు వయస్సు గురించి పచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే చెప్పు దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. గడిచిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆశలు కోల్పోయిన యువత నేడు తమ భవిష్యత్తు గురించి ధీమాగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ప్రాంతానికి ఒక సైకోను రంగంలోకి దింపి అలజడులు చెలరేగల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులు మీ భార్యాభర్తలు అప్స్కాండ్ అయ్యారు, అడ్రస్ లేకుండా పారిపోయారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కనుక తప్పు చేయలేదు నీకు అనిపిస్తే నన్ను ఉండొచ్చుగా. నువ్వు ఇవాళ నాట్ టు బి అరెస్టెడ్ తెచ్చుకొని కోర్టు నుంచి పేపర్ తెచ్చుకొని నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి ఏదో అంటారు, సంతలో కలిసి అందులో కాళ్ళు పట్టుకోవటం అంటే సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు. నువ్వేమన్నావు? మా శ్రీమతి జయసుధని అరెస్ట్ చేయమని ఎవరో అడిగారు. అడిగితే ఏంటయా మహిళలను అరెస్ట్ చేయొచ్చో తప్పు కదా, మీరు మగాళ్ళు చూసుకొని ఏదంటే అబ్బాయి అన్నాడని చెప్పి నువ్వే అన్నావు. మరి అదే నోటితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తా ఉన్నా? కాబట్టి పేరుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినా, లోకేష్ గారిని మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా నీకు చెప్పు దెబ్బలు బడితే పోజే తప్పదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి పరిశ్రమలు, పెట్టుబడులు అనేక రకాల వేల కోట్లకు వస్తూ ఉన్నాయి. మీరు ఈ తట్టుకోలేక ఎలాగైనా సరే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. అమరావతి 10-15 వేల కోట్లు ఇప్పటికే మోడీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అండగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మా పొత్తు మరో 20 సంవత్సరాల పాటు ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని కిల్లి గజ్జాలు పెట్టినా మా మధ్య విభేదాలు రావు. 19 నుంచి 14 దాకా వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్స్ పెంచారు. మరి వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేశారో నాకే తెలియదు. కానీ వీళ్ళు ఒక కొత్త సంస్కృతిని ఎవరిని పెడితే వాటిని మాట్లాడటం, లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడు మొన్న వీళ్ళు అధికారంలో లేకపోయినా మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి చూశారు మీరు ఎట్లా చేశాడు. అసలు మనిషి ఆ మాటలు మాట్లాడటానికి అని అనిపించేది చేశాడు. సో వీళ్ళు ఈ రకంగా ఇంకా అధికారంలో లేకపోయినా ఇట్లా చేస్తారంటే అసలు వీళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మొన్న అమరావతిలో బిట్స్ పిల్లని వాళ్ళు, బిట్స్ పిల్లని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది తెలుసు పిల్లలు, కొంతమంది ఇంజనీరింగ్ అక్కడ చదువుకుంటారు. చాలా మంచి కాలేజు రాజస్థాన్లో ఉంటుంది. వాళ్ళు ఒక